హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికైతే వచ్చినాము. ఈరోజు అయితే వర్షం వచ్చిందని చెప్పినా కదా. ఇంకా వర్షం వచ్చిందని మేమైతే బీట్లో వేసుకున్నాం అనమాట. ఇంక ఇంటి ముందర అయితే వేసింటిమి. ఇంటి ముందర ఉండే చెట్లు కూడా కొరికేసేసినాయి. ఈ మేకలు అయితే బాగా తింటుంటాయి. ఇంకా పొద్దున్నే 3 గంటలకి 4 గంటలకి అయితే వేసుకొని వచ్చి గొర్రెలను అయితే ఇట్లా బయల్లో అయితే తోలినాము. ఇంకా దాంట్లోకి సాట్ ఉంటే గిన దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పనుకో అనమాట. గొర్రెలు కూడా దాంట్లోకైతే జుబ్బురు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దోమలు కుడితేనే దాంట్లో కూడా మామూలుగా మనుషుల్లాగే బాగాలేకుండా అవుతుంది అనమాట. అందుకని మేమైతే ఇంకా దాంట్లోకి సేఫ్టీ ఫేస్లో అయితే తోలుతుంటాం గొర్రెలు అయితే. ఇంకా మేకలు అయితే గిన చెట్లు అయితే ఎక్కి తింటా ఉంటాయి. ఇంక ఇంటి దగ్గర ఉండే చెట్లన్నీ కొరికేసినాయి. అందుకని ఇంకా మామూలుగా ఇంటి పక్కలో అంతా కొంచెం తిప్పు అయితే ఉంది. ఆ తిప్పు కాడంతా దోమలు అవి గొర్రెలు కొరుకుతూ ఉంటాయి కాబట్టి గొర్రె పిల్లలను కూడా అందుకని ఇంకా బయటకైతే వేసుకొని వచ్చినాము. ఇంకా పిల్లలు కూడా అయితే గిన పిల్లలు ఈ మధ్య మేతలు బాగుపడినాయి కాబట్టి వానొచ్చి పిల్లలు గూడులేక అయితే వేయలేదు. చిన్నపిల్లల్ని అడగకుండేవైతే గిన గూడులేకైతే వేసినాము. ఇంకా కుక్కలు అయితే గొర్రె పిల్లల కాడైతే బాగానే కావులు ఉంటాయి. ఇవైతే మన కుక్కలే. ఇంకా మన ఇంటి కాడ ఉండేవి 6 7 ఉన్నాయన్నమాట. ఇంక ఊర్లో కుక్కలు వస్తేగిన దాంట్లో గొర్రె పిల్లలు మేక పిల్లలని అయితే పట్టుకుంటాయి అనేసి మన కుక్కలు అయితే ఇటు కావులు అయితే ఉంటాయి. ఈ కుక్కలతో పాటు ఇంక మనుషులు కూడా ఉండాలి కదా. ఇంకా ఇక్కడ మనలో అయితే బాగా చల్లగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనేసి ఇట్లా చెట్ల కిందకైతే వేసుకొని వచ్చినాము ఇట్లా బయలుగా. ఇంకా గొర్రెపిల్లలు వేసేకి కూడా ఇంకా తడకలేడే ఉన్నాయి కాబట్టి పిల్లల రప్పం కాడికైతేనే వేసుకొని వచ్చినాము. ఇంకా పిల్లలు కూడా ఈరోజు 2 3 ఎత్తాము అంతే. అవి కూడా గూడులేకైతే ఎత్తాము. ఇంకా తడకల్లేకైతే వేయలేదు. చూడంతా వాన వచ్చి మేత కూడా అంతా గలీజ్ అయిపోయింది అనమాట. దీంట్లోకైతే ఇంక పిల్లలు కూడా పనుకోవు కాబట్టి ఇంకా పిల్లలు గూడులేకైతే ఎత్తాము. మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి.